రైలును హైజాక్ చేసిన వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు 33 మందిని హతమార్చినట్లుగా పాకిస్తాన్ సైన్యం బుధవారం ప్రకటించింది. సుమారు 425 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్ వరకు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ వేర్పాటువాదులు బోలోన్ ప్రాంతంలో హైజాక్ చేశారు. బిఎల్ఏ మాత్రం రైలు ఇంకా తమ నియంత్రణలోనే ఉందని చెబుతోంది. 24 గంటల్లో బలోచ్ ఉద్యమ నేతలను జైళ్ల నుంచి విడుదల చేయకపోతే బందీలను శిక్షిస్తామని తెలిపింది. దీంతో హైజాక్ ఘటనకు తెరపడిందా లేదా అన్న విషయంలో అయోమయం నెలకొంది. ఈ హైజాక్ వెనుక ఆఫ్ఘనిస్తాన్ హస్తం ఉందని పాక్ భావిస్తోంది. మరోవైపు అధిక సంఖ్యలో ప్రయాణికులను రక్షించామని పాక్ సైన్యం చెబుతున్న ప్రకటనలపై అనుమానాలు వెలువడుతున్నాయి. బలోచ్ తిరుగుబాటుదారులు చాలా మంది బందీలను హతమార్చినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. క్వెట్టా రైల్వే స్టేషన్ నుంచి భారీగా శవపేటికలను హైజాక్ జరిగిన ప్రాంతానికి తరలిస్తున్న ఫోటోలు స్థానిక పత్రికలు ప్రచురించాయి. రైల్లోకి మిలిటెంట్లు ప్రవేశించిన వెంటనే ప్రయాణికుల ఐడీ కార్డులు తనిఖీ చేశారు. సైన్యం భద్రతా దళాల్లో పనిచేసే వారిని గుర్తించి వేరు చేశారు. 2 సైనికులను తమ ముందే కాల్చేశారని ఓ ప్రయాణికుడు తెలిపారు. రైలు హైజాక్ కు సంబంధించి ఓ వీడియోను మిలిటెంట్స్ విడుదల చేశారు. ఇందులో రైలు పట్టాలను బాంబులతో పేల్చివేసిన దృశ్యాలున్నాయి. సమీపంలోని ఓ కొండపై నుంచి ఉగ్రవాదులు రైలును వీక్షిస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.